యాక్చువల్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పేరెంట్స్కి సంబంధించి వాళ్ళల్లో ఉండడం, ఆ బాండింగ్, గొడవలు పడకుండా ఉండడం పిల్లల యొక్క సైకలాజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటారు? అది ఒక్కొక్క ఫ్యామిలీకి తగ్గట్టు ఒక్కొక్కటి ఉండదండి. ఇప్పుడు నా పిల్లలు ఒకలా ఉన్నారు, ఇంకొక పిల్లలు ప్రతి పేరెంట్, ప్రతి మదర్, ప్రతి ఫాదర్ అందరికంటే మా పిల్లలు గొప్పగా ఉండాలనే చూసుకుంటారు. ఎవ్వరు కూడా పాడవ్వాలని చూసుకోరు. అండ్ వాళ్ళ కష్టం, వాళ్ళ బ్లడ్ అన్నీ వాళ్ళ పిల్లల మీదనే పెట్టుకుంటారు. అది చాలా భయంకరమైన ప్రేమ. ఈ కాలం పిల్లలు చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు. మనం అంత ప్రేమను పెట్టుకుంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాక మనమే తట్టుకోలేం. సో ప్రతి ఒక్కొక్క పేరెంట్స్ చూసి అమ్మ ఇంత ప్రేమ, వీళ్ళు ఎలా బ్రతుకుతారు, వీళ్ళ పిల్లలు వెళ్ళిపోతారని మాకే అనిపిస్తూ ఉంటుంది. నాకు అంత ప్రేమ ఉండదమ్మా అంటే ఐ కెన్ ఫీల్ దట్. అంత ప్రేమను పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి అడ్వాంటేజ్గా కూడా తీసుకుంటారు కొంతమంది పిల్లలు. వాళ్ళ పేరెంట్స్తో ఆడుకుంటూ ఉంటారు, ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం, వాళ్ళ పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకోరు. అండ్ ఇప్పుడు మా ఇంట్లో చూసారంటే మా హస్బెండ్ షూటింగ్, నేను చెప్తాను నా పిల్లలకి, మీ నాన్న వర్క్ చేయలేకపోతే, మీ నాన్న ఇంట్లో కూర్చుంటే నేను సంపాదించేది మీ ఖర్చులకు కూడా సరిపోవు. మీ నాన్న వర్క్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇలా బ్రతుకుతున్నాం. మనము మన పేరెంట్స్, ఫాదర్ అయినా సరే మదర్ అయినా సరే ఇంపార్టెన్స్ అన్నది పిల్లలకి చెప్పాలి. మా హస్బెండ్, మీ నాన్న చూడు వెళ్ళిపోయాడు, నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నాను మిమ్మల్ని అనడానికి, మీ నాన్న మన కోసం కష్టపడడానికి వెళ్ళారు, మనం ఇక్కడ ఉండే. సో నీకు ఇన్సైడ్ ఆ ఫీలింగ్ ఉండొచ్చేమో, బయటకి అవుట్ సైడ్ పిల్లల ముందర మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరిని, ఇద్దరు పేరెంట్స్ అండి, ఎవరైనా, ఇప్పుడు మా హస్బెండ్ అయినా సరే నా గురించి నేను ఏదైనా చెప్పినప్పుడు హీ వోంట్ ఈవెన్ థింక్. వాళ్ళ పక్కన కరెక్ట్ ఉన్నా సరే నా పక్కనే మాట్లాడతారు, ఎందుకంటే నేను వాళ్ళ కోసం ఉంటున్నాను కదా అని. ఇద్దరు పేరెంట్స్ ఒకే స్టాండ్ మీద ఉంటే అది పిల్లలకి డెఫినెట్లీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ మీ ఇద్దరి మధ్యలో అది మీది. పిల్లల దగ్గరకు వచ్చేసరికి మీరు ఎప్పుడు ప్రౌడ్ పేరెంట్స్ లాగా ఉండాలి. వాళ్ళు బయటకు వెళ్ళి మీ గురించి ఒక మాట చెప్పుకునే ఛాన్స్ ఇవ్వద్దు. అండ్ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పుకునేలాగా ఉండాలి. కరెక్ట్. ఏదైనా వాట్ ఎవర్, నా పిల్లలు ఇద్దరు కూడా ఏదైనా చెప్తారు నా దగ్గరికి. కొంతమంది ఇవన్నీ ఎలా వింటావంటే ఫస్ట్ వినేటప్పుడు చాలా బాధగా ఉంటుంది, చెప్పేటప్పుడు చాలా కోపం వస్తుంటుంది, నవ్వుతూ వినాలి. దాని తర్వాత చెప్పేవి ఎలా చెప్పాలి అన్నది ప్లాన్ చేసుకుంటూ నవ్వుకుంటూ చెప్పాలి. ఇలా చేస్తే అలా అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ చేస్తే ఇలా ఫీల్ అవుతుంది పేరెంట్స్. ఎందుకంటే ఈ కాలంలో నేను కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేశాను. ఆ టైంలో ఒకటే అనుకున్నాను, మా హస్బెండ్ వర్క్ చేసి నేను వర్క్ చేసి నా పిల్లలు ఏంటి, ఇప్పుడు నేను చాలా సక్సెస్ అయిపోయానండి, నా దగ్గర ఒక 100 crores మనీ ఉన్నాయి, నా పిల్లలు పాడైపోయారంటే నేను ఎవరి కోసం బ్రతికినట్టు? నేను కష్టపడుతున్నా, పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేము చాలా కష్టపడుతున్నాం. టైం ఇవ్వండి, ఒకరు సంపాదించినా పర్వాలేదు, ఇంకొకరు టైం ఇవ్వండి, ఒక 6 months మేము టైం ఇస్తున్నాం కదా అంటే ఆ టైం సరిపోదండి. ఒక్కొక్కసారి మనం ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది, పిల్లలకి పక్కనే ఉండాల్సి ఉంటుంది. మీరంటే చెప్పేవాళ్ళు చెప్తారు మాకు ఇల్లు కూడా గడవదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ టైంని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి, మీ పిల్లలకి చెప్పండి. ఇప్పుడు మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, ఇప్పుడు నేను కూడా జాబ్ చేసుకుంటాను, నేను ఖాళీగా పిల్లలు వింటారంటారా మీరు? 1కి 10 సార్లు చెప్పండి, అర్థం చేసుకుంటారు, మన పిల్లలే కదా. ఒకసారి చెప్పగానే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, కిచెన్లోకి వస్తారు, వంట చేస్తారు, ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి ఏదో చేస్తూనే ఉంటారు. ఇప్పటికి ఏమైనా నీట్గా చేస్తారా? నా కూతురు వెళ్ళిన తర్వాత సర్దుకోవడం అన్నది ఒక పెద్ద టాస్క్, దాన్ని దీంట్లో పెడతారు. బట్ స్టిల్ ఏదో చేస్తున్నారు. వన్ డే షీ విల్ రియలైజ్. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, ఒకరోజు సడన్గా నాకు 2 కోవిడ్స్ అయిన తర్వాత నాకు గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను ఆల్మోస్ట్ 3 months బెడ్ మీద నుంచి పైకి లేవలేకపోయాను. అంటే 10 మందికి అన్నం పెట్టి నేనే అన్నం చేసుకొని తినలేని స్టేజ్కి వచ్చేసాను. ఆ టైంలో నా కూతురు మదర్స్ డే రోజు నాకు కేక్ అవన్నీ సర్ప్రైజ్గా నా బెడ్రూమ్లోకి తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేసింది. ఐ ఫీల్ సో హ్యాపీ. ఇవన్నీ ఎలా చేసావు వైషు అంటే, నువ్వు ఒకటిరా నీకు ఒకటి చూపెడతానని నన్ను పట్టుకొని తీసుకెళ్ళి కిచెన్ అంతా నీట్గా పెట్టేసింది ఆ రోజు. సో అంటే నేను చెప్పంగా అప్పటికి తను రియలైజ్ అయింది ఏంటంటే మా అమ్మ చేయడం ఒకటే కాదు, కిచెన్ నీట్గా పెట్టుకోవడం కూడా తనకి హ్యాపీ. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదేం చేసినా సరే కిచెన్ నీట్గా పెట్టేసి వస్తా. అమ్మ నేనేం నీట్గా పెట్టేసాను, నీ వస్తువులు నేనేమి టచ్ చేయలేదు, చూసావా గట్టంతా నీట్గా ఉంది, తుడవడం క్లీన్ చేయడం. సో మనకు కూడా ఓపిక ఉండాలి వాళ్ళని డీల్ చేయడానికి. ఇది పాయింట్. సో పేరెంటింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఓపిక ఉండాలి. ఇలా చెప్పిన వెంటనే పిల్లలు వినకపోవచ్చు, మారకపోవచ్చు, 100 సార్లు చెప్పాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలు 1000 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఒకరికి ఒకసారి చెప్పినా అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు. పేరెంట్స్కి కూడా ఏంటంటే అండి, మన డైలీ లైఫ్, ఇప్పుడు మీరైనా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అందరు కూడా ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా సరే ఇల్లు ఊడ్చి తిడిచి గిన్నెలు కడిగి బట్టలు, వీళ్ళకి అందరికీ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది. మనం బయట అన్నీ తట్టుకొని ఇంటికి వెళ్ళి పిల్లలకి ఇన్నిసార్లు చెప్పాలంటే చిరాకు వస్తుంది.
అది మనమే కంట్రోల్ కానీ కంట్రోల్డ్ గా ఉండాలి, పేషెన్స్ ఉండాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళు చేసేవన్నీ భరించాలి, వాళ్ళని గైడు చేయాలి, చెప్పాల్సిన విధానంలో చెప్పాల్సినన్ని సార్లు చెప్పాల్సి వస్తుంది. రైట్, క్లియర్.